సరే సింధు, నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నీకోసం ఆఫీస్కి రావడం మానేస్తా. రోజుకో 10,000 మాత్రం నా అకౌంట్లో వాడాలి. ముందు 10,000 కొట్టు. చూస్తున్నాను వీడితో. చూడు. ఓకే, వస్తా మేడం. రోజుకి 10,000 సెట్. ఏందో సార్ ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటాడు. ఛా, ఏంది ఆఫీస్ టైంలో గిట్లా తిరుగుతున్నావు? ఏంది అట్లా చూస్తున్నావు? పోయి సరుకు తెచ్చుకుందాం పా. సార్ మీరేంది సార్? నాకు అస్సలు అర్థం కావడం లేదు. తాగడానికి ఏదైనా తీసుకురానా అంటే లోపల క్యాబిన్లో నా చెంప పగలగొట్టిర్రు. ఇప్పుడేమో ఇలా. ఎవరిని నమ్మాలి సార్? అయినా లోపల బయట ఎలా ఉన్నారు సార్? యషిగాడు అయి ఉంటాడు. నువ్వు లేవా లోపట బయట ఉన్నావుగా? నువ్వేం ఫీల్ కాకలే, నేను మళ్ళా కలుస్తాను. నువ్వు పోసిన బొట్టుకి రుణం తీర్చుకుంటా. అలాగే సార్. ఏందో ఏం సమజైతలేదు. బావా కాసిగాడు ఆపురా. అన్నా 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 నమస్తే అన్నా. నమస్తే అన్నా. రేయ్, చాలా కథలు పడుతున్నావురా ఈ మధ్య నువ్వు. ఈ డ్రెస్ ఏంది? ఈ అవతారం ఏంది? ఏం కిరికిరి చేస్తున్నావురా? అన్నా కిరికిరి లేదు, వాడు లేదన్నా. నీ అప్పు తీర్చనీకే నౌకరీ చేస్తున్నా అన్నా. నువ్వు నౌకరు చేస్తే తీరే అప్పురా నాది? మా బావని ₹1,00,00,000 డీల్ చేస్తే నువ్వేంట్రా ఇంకా నౌకరీ చేస్తున్నా అంటావు? ₹1,00,00,000 డీలా అన్నా? ఏందన్నా? నేనెందుకు చేయనన్నా? నువ్వు అదేందో చెప్పు, ఇప్పుడే చేస్తా. నిజంగా చేస్తావా? ఎందుకు చేయను? గా పైసలు తీసుకొని ఇటు నుంచిటే జంప్ అయిపోతా. ఈడున్న ఏషియాడు ఇరుక్కుంటాడు, మన చేతికి మట్టి అంటదు. ఏందిరా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నావు? అన్నా, నువ్వు నన్ను మాఫ్ చేసి నాకు డీల్ ఇస్తానంటే నేను చేయనంటనా అన్న? బెట్టింగ్లో ఎట్లా సంపాదించవచ్చో నీకు చూపిద్దామన్న అత్యాశతో ఉన్నది కాస్త పోగొట్టి భయపడి పారిపోయినా. కానీ నీ విషయంలో మళ్ళా తప్పు చేశానా అన్న? మరి మీ అమ్మేందిరా నువ్వు మునుపట్లెక్క లేవో దందలు చేయలేవు అంటుంది? అబ్బా, అమ్మ ముచ్చట ఇడిచే అన్న, ఆమెకు దిమాగ్ ఖరాబ్ అయింది. నీకే దిమాగ్ పోయిందని చెప్తున్నారా? చూస్తున్నావు కదా నువ్వు నేను చెప్పేది తింటావా లేకపోతే గాల ముచ్చట నమ్ముతావా? అన్నా, నువ్వేం చేయాలో చెప్పు, కథం చేసేస్తా. చెప్పు అన్నా, నీకోసం నేను ప్రాణం ఇస్తానా? బావా గీడి మాటలు నమ్మి నువ్వు మళ్ళా ఫుల్ కాకు. ప్రాణాలు ఇచ్చేటోడు చెల్లెల్ని ఏడాయింది. ఏంద్రా, నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటా అంటే మరెందుకు అడ్డుపడతానావు? అన్నా ఇప్పుడు ఏమన్నా ఉన్నా? నీ చెల్లెళ్ళని పెళ్లి చేసుకుంటా అంటే ఎందుకు అడ్డుపడుతున్నావు అంటున్నా. అన్నా ఒక్క నిమిషం అన్నా. నువ్వు నా చెల్లెల్ని లగ్గం చేసుకుంటే నేను నీకు బామ్మర్దినైతా. ఓబుల్ రెడ్డి అన్నని బావా అని పిలుచుడు కంటే గీ దూల్పేటలో పుట్టినోడికి ఇంకా అదృష్టం ఏముంటదన్నా? చేసుకో అన్నా, నువ్వు చేసుకో. ఏ ఆళ్ళకి నీకన్నా తోపుగాడి ఓడి దొరుకుతాడా అన్నా? కావాలంటే ఒకరిని కాదు, ఇద్దరిని చేసుకో.
మొన్న చేసుకోవద్దని కాళ్ళు పట్టుకున్నావు కదరా, ఆ రోజు తేడా కొట్టినావా, ఈ రోజు తేడా కొడుతున్నావా? ఏ తేడా లేదు గీడా లేదు. అప్పుడేమో నా బుర్రా పని చేయలే అన్నా. ఇప్పుడు సెట్ అయిందన్నా. ఇప్పుడు చెప్తున్నా కదన్నా, నువ్వు చేసుకో అన్నా, చేసుకో. రేయ్ నిన్ను నమ్ముడు కష్టమేరా. సరే ముందుకి డీల్ చేయి, తర్వాత మాట్లాడదాం. ఓబుల్ రెడ్డి నా కాడికి వచ్చి డీల్ చేయని అడిగిండు. హి, ఇంకా నేను ఎట్లా రెచ్చిపోతానో నువ్వే చూసుకోనా. రేయ్ ఒకళ్ళని కిడ్నాప్ చేయాలరా. చేసేద్దామన్నా, చేసేద్దాం. గిది కొద్దిగా పెద్దోళ్ళెవారం. అన్నా మనకి ఇవన్నీ కొత్తనా ఏంది? సరే గాళ్ళతో మాట్లాడు. రేయ్ బంతి ఫోన్ గల్పాళ్ళకి. చెప్పండి. కిడ్నాప్ చేసేటోనితోనే మాట్లాడుతా అన్నారు కదా, అని ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడండి. గాడి పేరు కాశీ. మాట్లాడు. హలో. వాళ్ళు మీకు డీటెయిల్స్ చెప్పుంటారు. నేను మా అత్త మూమెంట్స్ చెప్తాను. తను బయటికి చాలా తక్కువగా వెళ్తారు. ఈ మధ్య తనకి హెల్త్ బాగోలేక పొద్దున పూట మెడిటేషన్ క్లాస్కి వెళ్తున్నారు. వారానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్తుంది. ఈ టైంలోనే నువ్వు తనని కిడ్నాప్ చేయాలి. గీ మేడం ఏంది మన రాజమాత డైరీ చదువుతోంది, పైగా గీ గొంతు కూడా ఏమో మస్తు తిన్నట్టు అనిపిస్తుంది. మీ పేరేంది మేడం? మధు. మధు మధు జరా మీ అత్తమ్మ పేరు చెప్తారా? దమయంతి. 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 నువ్వు కిడ్నాప్ ఎలా చెయ్యాలో డిసైడ్ అయ్యాక నాతో డిస్కస్ చెయ్యి. నేను ఓకే అన్నాకే నువ్వు ప్రొసీడ్ అవ్వాలి. మనకి కిరికిరి. నీ అత్త నువ్వే కిడ్నాప్ చేయించి పైసలు గుంజాలని ప్లాన్ చేసినోళ్ళే. నువ్వు నిజంగా రక్తపించరువే. అట్లనే మేడం, సమాజైంది. అత్త, నువ్వు కిడ్నాప్ అవ్వటానికి రెడీగా ఉండు. అనా జరా దమయంతి ఫోటో నీ కాడుంటే చూపిరాదే. రేయ్ బంతిగా గా ఫోటో ఉంది కదా, తీసి చూపి. ఏం దొరికినవే నా చేతికి. ఇంకా నేను ఆడుకుంటా. ఓకే అన్నా, ఓకే. రేయ్ నన్ను మోసం చేసిన వాళ్ళకి నేను రెండో అవకాశం ఇయ్యా. గట్లాంటిది నీకిచ్చినా నిలబెట్టుకో కాశీ. అన్నా తప్పకుండా అన్నా. ఈ కిడ్నాప్తో నాకు కూడా చాలా అవసరం ఉందన్నా. సరే ఓకే అన్నా. అన్నా గీ ప్లాన్తోనే గా ఇల్లు పూర్తిగా గీ కాశీ అని కంట్రోల్లోకి వస్తుంది. మనకి కిరికిరి. ఇక చూడు నా ఆట. చాలా రోజులైంది యష్ ఇలా నీతో ప్రశాంతంగా గడిపి. ఈరోజు నీతో గడిపే ఈ సమయం మన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోవాలి. మనిద్దరి ఈ జర్నీని ఇక ఎవ్వరూ ఆపకూడదు యష్. ఈ దొంగ మొహంది ఇప్పుడే ఇక్కడికి రావాలా? నా సంతోషం అంతా పాడు చేసింది. ఏందిరా ఏంది? పొద్దుటి సంధి చూస్తున్నా, మస్తు కథలు పడుతున్నావు.
నేనేం చేశా? ఏం చేసినావా? ఇందాకనేమో గా మెంటల్ ఆమెతోటి కలిసి బండి మీద షికార్లు కొట్టినావు. గిప్పుడేమో గి పిల్ల వెనకాల కూర్చోబెట్టుకొని తిరుగుతున్నావు. ఇంతకు ముందు చూస్తేనేమో ఒక డ్రెస్ ఉంది, ఇప్పుడు చూస్తేనేమో ఇంకో డ్రెస్ ఎక్కించినావు. ఇంతకు ముందేమో ఒక బండి, ఇప్పుడు ఒక బండి. ఏంది కదా? మళ్ళీ నేను నీకోసం రెస్టారెంట్లో వెయిట్ చేస్తా, జల్దీ రమ్మంటే దీంతో షికార్లు కొడుతున్నావా? అసలు నువ్వు నాకెప్పుడు చెప్పావు శుభలక్ష్మి? అవ్వా, అవ్వా, అవ్వా. ఇది పక్కనుందని నాకు టోపీ పెడుతున్నావు కదా? ఏ మందు పెట్టినవే నా పెనువిటికి? నా కొంగు పట్టుకొని తిరిగేటోడు తిట్ట మాట్లాడుతుండు. నేను మందు పెట్టడం ఏంటి? తను పొద్దుటి నుంచి నాతో ఆఫీస్లో ఉంటే నువ్వు రెస్టారెంట్లో కలిశాను అంటున్నావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునే, వీడి ఏషాలు అవి చూడలేక నాకు పిచ్చి పడుతుంది. నువ్వు చెప్పు, నువ్వేడికెళ్ళి వస్తున్నావు? ఆఫీస్ నుంచి ఇప్పుడే వస్తున్నావు. సరే, ఆఫీస్కి పోయినోళ్ళు పని చేసుకోకుండా గీ బైక్లో షికార్లు కొట్టుడేంది? ఏంది కదా? ఏం నడుస్తుంది? చెప్పురా, ఏడుకోతున్నావు దీంతోటి? మేడం లంచ్కి బయటికి వెళ్దామంటే ఏందే కథలు పడుతున్నావా? చెప్తా నేను. ఇగో, నేను బుట్టంగానే ఇని ఫిక్స్ అయినా. అందుకే వాణ్ణి నా పెనివిటాన్ని పిలుచుకుంటున్నా. ఎవ్వరన్నా గిట్ల మధ్యలో వచ్చిర్రా, అమ్మోరికి పొట్టెల్లి బలిచ్చినట్టు బలిస్తా. అట్లా కాదు గాని ఈ రోజు నిన్ను అస్సలు ఇడిసేదిలే. పానాడు, ఇంటికోదా నాడు. అదేంటండి, నన్ను ఇలా రోడ్డు మధ్యలో దింపేస్తే నేనెక్కడికి వెళ్ళాలి? నువ్వు ఏడికి పోతే నాకేంది? ఇక్కడ నిన్ను నిలువడం మునిగిపోయేటట్టున్నా. బావా, నువ్వని. అది కాదు పాపం, తను ఒంటరిగా. నీకు అందరు పాపమే, ఒక్క నేను తప్ప. నువ్వు ముందు బండి నడుపుతావా, లేకపోతే నోటికి పని చెప్పమంటావా? సింధు గారు, నేను మిమ్మల్ని రేపు ఆఫీస్లో కలుస్తాను. ఆహా, మళ్ళీ కలుస్తావా? ఇంకా ఆఫీస్ లేదు, ఏమీ లేదు. ఇంకోసారి నా పెరిమిట్ని కలిసినావనుకో, నీ పక్క బొక్కలన్నీ చూర చేస్తా. జాగ్రత్త. బావా, నువ్వు నడు. ఇదొక పెద్ద తిక్క మొహంది. దీనికి అసలు కళ్ళున్నాయా లేదా? యష్కి ఆ కాశీగాడికి ఉన్న తేడా కూడా దీనికి తెలియట్లేదు. ముందు దీనికి ఆ కాశీగాడిని కళ్ళారా చూపిస్తే తప్ప ఇది దారికి రాదు. అప్పుడు నేను యష్తో కొంచెం ప్రశాంతంగా గడపగలను. లేకపోతే ఇది మమ్మల్ని బతకనిచ్చేలా లేదు. దీనికిప్పుడు ఆ కాశీగాడిని చూపించాలి. చెప్పు సింధు. భాగ్యం, నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు? ఇంట్లో ఎవరెవరున్నారు? నేను దాము మాత్రమే ఉన్నాం సింధు. ఆ మధు ఎక్కడికెళ్ళింది? ఏమో నాకు తెలీదే, కానీ దాము మాత్రం నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దన్నా వెళుతున్నావని నీ మీద చాలా కోపంగా ఉంది. తొందరగా ఇంటికి రావే. అదంతా నేను చూసుకుంటానులే భాగ్యం. నువ్విప్పుడు నేను చెప్పినట్టు విను. నువ్వు వెంటనే అత్తయ్యని తీసుకుని 1 గంట సేపు ఎక్కడికైనా బయటికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటావే? నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. గుడికో, పార్కో, ఎక్కడికో, ఏదో చోటకి వెళ్ళండి. కానీ గంట తర్వాత మాత్రమే మీరు ఇంటికి తిరిగి రావాలి. అంతే. సరే అయితే, నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి వెళ్తానులే. ఏంటో ఇది, ఏం చేస్తుందో ఏంటో. అసలిది ఎలాంటి ప్లాన్లు వేస్తుందో నాకేమీ అర్థం కావడం లేదు. చెప్తాను దాని సంగతి.
సుబ్బలక్ష్మి అత్త! ఆగు. రా నువ్వు. అత్తా అత్తా చెప్పేది అత్తా 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 నీ యవ్వ కొంపుల టైంకి ఎవ్వరుండరు. లేదంటే ఈరోజు నీ బాగోతమంతా అత్త ముందు బయట పెడదును. అసలు నేనేం చేశాను సుబ్బలక్ష్మి? నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు ఎందుకు ఇంత ఆవేశంగా ఉన్నావు? నేను ఆవేశంలోన్నానా? నువ్వేం చేయలే? పొద్దుగాలటి సంధి నన్ను పిచ్చిదాని చేసి రోడ్ల మీద దిప్పుతున్నావు. మళ్ళీ ఏం యాది లేనట్టు గిట్లా మాట్లాడుతున్నావు? అవును, నేనే ఆవేశంలోన్నా. నేనేం చేస్తున్నానో నాకే సమజేయలేదు. బావా, చిన్నప్పుడే నువ్వు నా పెనివిటి, నేను నీ పెళ్ళాన్నని మనసులో ఫిక్స్ అయినా. గిప్పుడిదిగో దీన్ని నా మెల్ల గడుతున్నావా లేదా? ఏయ్, నీకేమన్నా పిచ్చా? ఈరోజు నేను నించున్న పరిస్థితి ఏంటి? ఒక పక్కన ఓబుల్ రెడ్డి నా తల మీద కూర్చున్నాడు. మా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని పీడిస్తున్నాడు. వాడికి 2 కోట్లు అప్పు తీర్చాలి. ఇవన్నీ వదిలేసి నేను అసలు ఏం చేశాను నువ్వెంత బలవంత పెడతావు నన్ను పెళ్లి చేసుకోమని? తాళికట్టు అని చంపేస్తున్నావు. అయినా ఈ తాళి కట్టడానికి ముహూర్తాలుంటాయి, పద్ధతులుంటాయి. నువ్వింకేం చెప్పకు బావా, నేనే వినా. నువ్వేం బాధ్యతలు అనుకుంటున్నావో గవన్నీ తీర్చుకో. గవన్నీ తీరేదాకా నేను ఓపిగ్గా వెయిట్ చేస్తా. కానీ నువ్వు నా మెళ్ళో గిప్పుడే గీక్షణమే తాళి కట్టాలా. సుబ్బలక్ష్మి, నేను చెప్పేది విను. నేను బావా, నేను గింత ఆలోచించే నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికే నేను మస్తు ఆలస్యం చేసిన. ఇప్పుడు నువ్వు కడుతున్నావా లేదా? అరే అది కాదు, చెప్పేది విను. కట్టు బావా. సుబ్బలక్ష్మి, నేను చెప్పేది విను. బావా కట్టు. అది కాదు సుబ్బలక్ష్మి. గింత అడుగుతున్నా నువ్వు కట్టవు కదా? సరే, నువ్వెట్లా కట్టవో నేను కూడా చూస్తా. నేనే నా మెళ్ళో కట్టించుకుంటా. కట్టు బావా. అరే వదులు కట్టు బావా. సుబ్బలక్ష్మి వదులు, నేను చెప్పేది విను. కట్టు. సుబ్బలక్ష్మి వద్దు. కట్టు బావా, కట్టు. వదులు. సుబ్బలక్ష్మి, 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 సుబ్బలక్ష్మి.
నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా బలవంతంగా తాళి కట్టించుకుంటే పెళ్ళం అయిపోతావా? ఏయ్, ఏందో నువ్వు గీడికొచ్చి మాట్లాడుతున్నావు? నేను బలవంతంగా తాళి కట్టించుకునేది? ఆడు నా బావ. అసలు మా ముచ్చట్ల నీకేం సంబంధం? నువ్వేం మాట్లాడకు. బావా, నువ్వు దాని కళ్ళ ముందే గిప్పుడే నా మెళ్ళ తాళి కట్టాలి. నీ మీద నాకే హక్కుందని దానికి సమజ్ కావాలి. తీసుకో శుభలక్ష్మి బావా. విను. కట్టు. నా మాట విను. వదులు. కట్టు బావా. నేను చెప్పేది విను. వద్దు. కట్టు బావా. నేను చెప్పేది విను. నన్ను నన్ను కొడతావా? నిన్ను ఏయ్ ఏయ్ ఏయ్, కొట్టక ఏం చెయ్యాలి? ఇక్కడే వదిలేస్తే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవడమే కాకుండా ఆయన జీవితాన్ని కూడా నాశనం చేస్తావు. ఇలా రా. ఏయ్, ఇడిచిపెట్టు. రా. నీ మెళ్ళో తాళి కట్టబోయేవాడు నా మొగుడు యష్ 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 యష్. నీ కాశీ నా ఇంట్లో ఉన్నాడు. నీ కాశీ నా ఇంట్లో ఉన్నాడు. నీ కాశీ నా ఇంట్లో ఉన్నాడు.